పండుగ ఏదైనా పరంపర స్వీట్స్ తోనే మొదలు. స్వచ్ఛమైన రుచుల పరంపర. ఆర్డర్ కోసం సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కృషి పట్టుదల ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అని కొంతమందిని అంటుంటాం. దానికి నిలువెత్తు నిదర్శనమే యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ మైలవరపు కృష్ణతేజ. ఎవరు ఆయన అనేది ఇప్పుడు ఉభయ రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ఐఏఎస్లో చర్చకి తావిస్తుంది. కేరళలో తను చేసినప్పుడు అలప్పి పరిసర ప్రాంతాల్లో వరదలు వచ్చి వేలాదిగా మనుషులు చనిపోయే పరిస్థితిలో వాళ్ళందరినీ కాపాడగలిగారు. అనేక గ్రామాలని జలమయం కాకుండా సేఫ్గా వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి తరలించారు. ఆయనే మైలవరపు కృష్ణతేజ. ఆంధ్రప్రదేశ్ చెందిన చిలకలూరుపేట వాసి. చిన్నతనంలోనే వాళ్ళ తాతగారిని వాళ్ళ నాన్నగారిని చూసి ఎలా విద్యను అభ్యసించాలి, ఎలా ఐఏఎస్ సాధించాలని అనేక విధాలుగా కృషి చేసి అనేక ప్రయత్నాల తర్వాత ఆల్ ఇండియా 66 ర్యాంకు కృష్ణతేజ గారు సాధించారు. ఎందుకంటే వాళ్ళ తాతగారు దాన ధర్మాలు దాదాపు 100 కోట్ల పైన చేశారని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు చెప్పేదాకా చాలా మందికి తెలియదు. చిలకలూరుపేట పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల 40 విలేజ్లకి ఎడ్యుకేషన్ ఇచ్చే ఒక కర్మాగారాన్ని ఆయన తయారు చేశాడు. దాంట్లో భాగంగా అదే చిలకలూరుపేటలో నేను కూడా, మా ఊరు పక్కనే పర్చూరు ఉండేది, నేను కూడా అక్కడే డిగ్రీ చదువుకున్నాను. అక్కడ డిగ్రీలో ఫస్ట్ వచ్చి తర్వాత యూనివర్సిటీకి వెళ్ళాను. తర్వాత యాజ్ అనలిస్ట్గా ఉండగలిగాం. ఇప్పుడు అయితే ఇవన్నీ ఏంటంటే విద్య అన్నిటికంటే విద్యాదానం అనేది గొప్పది. తనకున్న దాంతో తన ఫ్యామిలీ బాగుండాలి, తన కుటుంబం బాగుండాలి, ఆస్తులు సంపాదించుకోవాలనేది పక్కన పెట్టి కృష్ణతేజ తాతగారు ఆ రోజునే ఎంతోమందికి విద్యాదానం చేశారు. అనాథ శరణాలయాలు, ఓల్డేజ్ హోమ్లకి తన భూములన్నీ కూడా దారాదత్తం చేశారు. మొన్న చిలకలూరుపేట వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చెప్పినప్పుడు కానీ తెలియలే పూర్తిగా. ఇకపోతే మనం కృష్ణతేజ గారు కేరళలో అక్కడ కలెక్టర్గా ఉండి విధులు నిర్వర్తిస్తూ ఐక్యరాజ్య సమితి మన్ననలు పొంది, అదేవిధంగా టూరిజంకి పెద్ద పెద్ద విలాసు కాటేజీలు కడితే అన్ని కూడా నెలమట్టం చేసి ప్రభుత్వ ఆశని పరిరక్షించారు. అటు రాష్ట్రపతి అవార్డు సాధించారు. ఐఏఎస్లో మిగతా వాళ్ళు అసూయపడేట్టు ఆ రేంజ్కి అతి చిన్న వయసులో వెళ్ళాడు. ఎక్కడ ప్రభుత్వ పాలసీలు డిబేట్ చేయకుండా, ప్రభుత్వ సంపదను కాపాడుతా, ప్రభుత్వ ప్రకృతి సహజ వనరులను కాపాడుతా ఈ రోజున ఆయన కేరళ కాదు మనకు రావాలని చెప్పేసి ఏరి కోరి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చిన ఘనత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది. 2 సంవత్సరాలు కూడా కాలం ఇంకా వచ్చి డిప్యూటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. అది చిన్న వయసులో పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్గా పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు ఆ శాఖలు ఆయన పరిధిలో కాబట్టి చీఫ్ మినిస్టర్ గారు వెంటనే ఆయనకి నచ్చిన శాఖలు ఇచ్చారు. ఎందుకంటే చాలామంది సీనియర్స్ ఐఏఎస్ ఆఫీసర్ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రం ఆ శాఖలు ఇస్తారు, అనుభవం వాళ్ళు. ఆల్రెడీ ఈయన చిన్న వయసులోనే అచీవ్మెంట్స్ కేరళలో సాధించాడు. దానికి మనం చూసాం కూడా. అటువంటి కృష్ణతేజ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో చేసింది ఏంటి ఒక్కసారి కనుక మూలాల్లోకి వెళ్తే కనుక, అతను ఆల్ ఇండియా 66 ర్యాంక్ ఐఏఎస్లో, దాంతోపాటు జాగ్రఫీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. అంటే జాగ్రఫీ అంటే మన దేశ సరిహద్దు 32,87,263 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భారతదేశ సరిహద్దు ఉంది. ఈరోజు 145 కోట్ల జనాభా ఉంది. సువిశాలమైన భారతదేశం, ఆసేత్ హిమాచలం ఎంతో శాంతి సౌభ్రాతృతాలతో విరాజిల్లుతున్న ఈ దేశానికి జాగ్రఫీలో ఫస్ట్ ర్యాంక్ అంటే మామూలు విషయం కాదు. అది జాగ్రఫీ పూర్తిగా తెలుసు కాబట్టి ఆ రోజు వరదల నుంచి వేలాది మందిని కేరళలో కాపాడగలిగారు. ఆయన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వస్తుంటుంది డిప్యూటేషన్ మీద కేరళ ప్రజల కన్నీళ్లతో వీడ్కోలు పలికారు. అటువంటి కృష్ణతేజ ఈ 2 ఇయర్స్లో సాధించింది ఒక్కసారిగా మనం చూస్తే కనుక, ఆయన చేసింది ఏదో కూడా గ్రాస్ రూట్లో ఎక్కడ కూడా తెర వెనకనే అన్సంగ్ హీరోస్ అంటారు. ఏరుకోరి తీసుకొచ్చిన తర్వాత తీసుకొచ్చిన బాధ్యత నిర్వర్తించాలి కదా. ఫస్ట్ టార్గెట్ గ్రామీణాభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేశాడు, పంచాయతీల మీద కాన్సన్ట్రేషన్ చేశాడు. గ్రామీణాభివృద్ధిలో మెయిన్ సక్సెస్ అవ్వాలంటే గ్రామాలకి పట్టణాలకి రోడ్లు ఉండాలి. ఆ రోడ్డు కనెక్టివిటీ తీసుకురాగలిగారు, సక్సెస్ చేశారు. పంచాయతీలతో పాటుగా గ్రామాలకి ఈ ముఖ్యమైనది ఏంటంటే గ్రామ సభలు. 12,336 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి ఆ ప్రపోజల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు తీసుకురావటం, ఆ ఆలోచన నాకు రాలేదని చెప్పేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అనటం మనం చూసాం. 12,336 గ్రామాల గ్రామ సభలు పెట్టి వరల్డ్ రికార్డ్ సాధించారు. వరల్డ్ రికార్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళ ప్రతినిధులు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఆ యొక్క సర్టిఫికెట్స్ ఇవ్వటం ఆశ్చర్యాన్ని పరిచింది. ఇటువంటి ఆఫీసర్ కావాలి కదా అనుకున్నాం. కట్ చేస్తే ఈ 12,336 గ్రామాలు, ఆ గ్రామాలకు కూడా ఒక్కొక్క గ్రామానికి వరదలు వచ్చినప్పుడు ఎంత సాయం చేశాడో మనం పవన్ కళ్యాణ్ గారిని చూసాం. దాంతోపాటుగా గ్రామీణాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ స్థానం గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 23వ స్థానంలో ఉంది. అంటే 29 రాష్ట్రాలు ఉంటే 23వ స్థానం అంటే మనం ఎంత దిగున ఉన్నామో. అటువంటిది ఈయన వచ్చిన తర్వాత గ్రామీణాభివృద్ధిలో 3వ ప్లేస్కి వచ్చిందంటే మామూలు విషయం కాదు కదా. కాబట్టి ఈ రోజున అందరి చూపు, అందరి మాట కృష్ణతేజ. ఎంత నిజాయితీ, నిబద్ధత కలిగిన ఆఫీసర్స్ ఉంటే మరి ఆ మంత్రి పదవి కూడా, ఆ మంత్రి పదవికే కాకుండా ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి ఎటువంటి ఇది లేకుండా బెషజాలకు పోకుండా తన పుట్టిన గడ్డకి ఇలా చేయటం మామూలు విషయం కాదు.
అటువంటిది కృష్ణతేజ గారు మొన్న ఈ మధ్య పంచాయతీలో ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ 4 decades చిన్న పోస్ట్ నుంచి పెద్ద పోస్ట్ వరకు 50,000 నుంచి 5 లక్షలు లంచాలు తీసుకుని ఈ సమయంలో ఒక్క రూపాయి సింగిల్ పైసా లేకుండా సమర్థవంతమైన ఆఫీసర్లకి పంచాయతీలో ప్రమోషన్లు ఇచ్చారు, 20,000 ట్రాన్స్ఫర్లు కూడా జరిగినాయి. అది నీతి నిజాయితీకి మారుపేరుగా కృష్ణతేజ గారు మరొక మెట్టెక్కారని అనుకోవాలి. సాక్షాత్ అయ్యన పాత్రుడు చంద్రబాబు నాయుడు సరి సమానంగా 4 దశాబ్దాల అనుభవం ఉన్న ఆయనే నర్సీపట్నంలో పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం పెడతా, సార్ మంచి పని చేస్తున్నారు సార్, నేను ఎప్పుడు చూడలేదు ఇంతవరకు ట్రాన్స్ఫర్లు అనేది, ఫస్ట్ టైం నిజాయితీ వాళ్ళకి మీరు మీ శాఖని ఇవన్నీ తీసుకొచ్చారన్నారు. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, నేషనల్ పొలిటికల్ స్టార్గా, ఈయన పవన్ కాదు తుఫాన్ అని చెప్పి సాక్షాత్తు ప్రధాని మోదీ గారు ప్రశంసించిన పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు హిందూ సనాతన సంప్రదాయం, ఒకవైపు తన శాఖలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి పారుదల, తర్వాత అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అన్ని శాఖలకు అన్నీ తీసుకురావడానికి కారణం ఏంటంటే ఇటువంటి కృష్ణతేజ గారు లాంటి ఐఏఎస్ ఆఫీసులు ఉంటాం. మరి ఆయన్ని 2 years అయిన తర్వాత మళ్ళీ ఇంకా మరింత బాధ్యతలు ఏ పని అప్పచెప్పినా అది చేసే నేర్పరితనం, ఈ దేశం కోసం మనం చేయాలనేది ముఖ్యంగా కృష్ణతేజ గారికి ఆ ఫిలాసఫీతో ముందుకెళ్తాడు. ఆయన పేరు ప్రతిష్టలు అనేది ముఖ్యంగా అంటే ఎక్కడ పబ్లిసిటీకి దూరంగా ఉంటా ప్రభుత్వం అప్పచెప్పిన బాధ్యత చేయటం అది మరి ముఖ్యమైన విషయం. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, పుట్టుక మరణం మధ్య మనం ఏం సాధించామనేది ముఖ్యం. మనకంటూ కొన్ని పేజీలు ఉండాలి. అటువంటి చాలా పేజీలు కృష్ణతేజ గారికి ఉండటం అదృష్టంగా భావించాలా. ఈనాటి సుమన్ టీవీ ప్రేక్షకులకి కృష్ణతేజ గారు లాంటి ఇన్స్పిరేషన్ పర్సనాలిటీస్ని, ఆయన యొక్క కోణాన్ని, ఆయన చదివిన తీరు, వాళ్ళ తాతగారి నుంచి తండ్రి గారి నుంచి నేర్చుకున్న సంస్కారం, ఆల్ ఇండియాలో 66 ర్యాంక్ సాధించడమే కాకుండా కేరళలో వరద బాధితుల నుంచి తన రాష్ట్రం వెళ్ళి పూర్తిగా అవగతం చేసుకొని ఆ రాష్ట్రాన్ని కాపాడాడంటే ఐక్యరాజ్య సమితి మనల్లో పొందిన అటువంటి కృష్ణతేజ ఆంధ్రప్రదేశ్కి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్గా ఉండటం మన అదృష్టంగా భావించాలి.